పాకిస్తాన్ ఏర్పాటు జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ఓ రకంగా పెంచి పోషించింది ఎవరు? యుఎస్. ఇది ఓపెన్. కానీ చైనా సూపర్ పవర్ కాదండి, యుఎస్ ఒక్కటే సూపర్ పవర్ అని దురదృష్టవశాత్తు. సో చైనా అందుకే భయపడుతుంది. ఇప్పుడు ఆయిల్ కోసమే కదా ఇరాన్లో జరుగుతుంది, ఆయిల్ కోసమే వెనిజులాలో జరిగింది. ద మూమెంట్ మనకి ఇక్కడ ఆయిల్ పడింది అంటే గనక మనకు అది చాలా ప్రమాదం. ఇట్ ఈస్ అ వెరీ బిగ్ బూన్ ఫర్ us అండ్ అట్ ది సేమ్ టైం ఇది థ్రెట్ టు us. భయం వేస్తుందండి మీరు చెప్తుంటే. పాకిస్తాన్ ని చైనాని వీ కెన్ హ్యాండిల్. మనకి అసలు చైనాది కూడా ఏం పెద్ద లేదు. బట్ యుఎస్ ఐఎమ్ సారీ. అందుకే మోదీ గారు ఎప్పుడు అనేది అదే, ఏ యుద్ధకా సమయం నహీ హే అనేది ఆయన. ఎందుకంటే యుద్ధం చేయడం చేతకాక కాదు, యుద్ధంలోకి వెళ్తే మన ఎదుగుదల ఆగిపోతుంది. రాబోయేది వెరీ టఫ్ అండ్ వెరీ స్కేరీ పీరియడ్. యుఎస్ నాశనం యుఎస్ లోనే మొదలవ్వాలి. యుఎస్ ని యుఎస్ఏ నాశనం చేస్తుంది అంతే, అంతర్యుద్ధం. US is a very cruel, crooked, cunning, venomous country. మన సినిమాల్లో చూపించే కమ్యూనిస్టులు అంత మంచోళ్ళు రియల్ కమ్యూనిస్టులు కాదు. కమ్యూనిస్టులు ద పర్వర్ట్స్, ద నంబర్ 1 పర్వర్ట్స్ కమ్యూనిస్టులు. హిట్ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అన్నట్టుగా ఒకప్పటి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇమ్రాన్ ఖాన్ తన పదవి నుంచి తీసేయబడ్డానికి కారణమైన ఒకానొక కీలక డాక్యుమెంట్ ఇప్పుడు బయటపడింది. అండ్ దాని వెనకాల అమెరికా హస్తం ఉందని క్లియర్గా అర్థమవుతుంది. ఒక దేశ ప్రైమ్ మినిస్టర్ని తీసేయడానికి పావులు కదిపిన అమెరికా ఇంకా ఎన్నో దేశాల మీదుగా ఎన్నో ఎత్తుగడలు వేస్తుంది. ఆ ప్రాసెస్లోనే ఇండియా మీదకి వస్తే మన పరిస్థితి ఏంటి? మనకు మీదకి యుద్ధానికి వస్తే మనం రెడీగా ఉన్నామా? అసలు యుఎస్ వేసే ఎత్తుగడలు ఎలా ఉంటాయి? ఏం చేయగలదు? ఏ లెవెల్ కన్నా సరే ఎలా దిగజారగలదు, ఎంతవరకైనా సరే వెళ్ళగలదు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. క్లియర్గా తెలుసుకుందాం ఈ రష్యా, చైనా అండ్ వీటితో పాటు లైన్లో ఉన్న మన ఇండియా పరిస్థితి ఏంటి, ఈ ప్రాసెస్లో వాళ్ళు వేసే ఎత్తుగడల్ని మనం ఎలా తీపికొట్టగలం. పవన్ గారు హాయ్, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. వి మిస్డ్ యూ ఆన్ వీకెండ్. వీకెండ్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడితే బాగుందని సో అందుకే వన్ డే గ్యాప్ తీసుకుని వచ్చాను. సో గ్యాప్ తీసుకున్నా కానీ మంచి అప్డేట్స్ ఉన్నట్టున్నాయి. లైక్ చెస్ గేమ్ లాగా, ఎత్తుగడలాగా, లైక్ నంబర్ గేమ్ అనేది చాలా మారుతూ ఉంది. సో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉన్నాయి. సో ఇప్పుడు రీసెంట్లీ ఇర్ఫాన్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్. సో ఇప్పుడు రీసెంట్లీ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావన. సో దీని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడే ముందర మనకు ఒకసారి ప్రస్తుతం భౌగోళిక రాజకీయాల్లో ఎవరు ఏ స్థానంలో ఉన్నారనేది తెలుసుకోవాలండి. దాన్ని బట్టి ఇమ్రాన్ ఖాన్ మనకు అర్థమవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత మనకి 2 సూపర్ పవర్స్ వచ్చాయి. ఒకటి యుఎస్, 2 సోవియట్. కానీ ఈ ఖచ్చితంగా ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఆ స్థానంలో ఉంచకూడదని అనుకున్నారు. దాన్ని దించాలని ఎవరికి వాళ్ళే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అంతిమంగా సోవియట్ ఓడిపోయింది, యుఎస్ గెలిచింది. కానీ 4 దశాబ్దాలు సోవియట్ ఓడించడానికి యుఎస్ పనిచేయాల్సి వచ్చింది. 4 దశాబ్దాలు కష్టపడింది. దాని తర్వాత సుమారు 91 నుంచి ఒక 2 దశాబ్దాలు అటు ఇటుగా ఏకఛత్రాధిపత్యం ప్రపంచంలో యుఎస్ది, ఎదిరించేవాళ్ళు లేరు, ఏదంటే అది. ఇదే టైంలో చైనా ఎదగడం అంటే అప్పుడు చైనా దాని అసలు అంబిషన్, దాని అసలుది ఇంటెన్షన్ బయట పెడుతూ వచ్చింది. సో యుఎస్కి అర్థమైంది అనమాట, మనకి ఇంకో నెక్స్ట్ థ్రెట్ రాబోతోంది అని. చైనా ఇదే టైంలో చైనా ఆర్థికంగా బలమైన దేశం, మిలిటరీలీ కాదు కానీ మిలిటరీలీ బలమైన దేశం రష్యా. అండ్ ఆఫ్ కోర్స్ ఫార్మర్ సోవియటే కాబట్టి ఖచ్చితంగా ఆ ఒక బ్యాడ్ బ్లడ్ అంటారు ఇంగ్లీష్లో, ఒక చిన్న రప్చర్ ఆర్ శత్రుత్వం అది అలాగే ఉండిపోతుంది ఇద్దరి మధ్య, యుఎస్కి సోవియట్కి. సో రష్యాని కూడా అలాగే చూడడం మొదలుపెట్టింది యుఎస్. మనం ఇంకా భారత్ అంటారా, ఆర్థికంగా బలమైనది కాదు, సైన్యం పరంగా ఏ దేశాలతోనే మనం ఒక రకంగా సముజ్జీలం కాదు. కానీ ఇప్పుడు ఆ దిశగా వెళ్తున్నాం. ఇలాగే వెళ్తే మనం ఖచ్చితంగా వీటన్నిటిని కొట్టే ఒక శక్తిగా ఎదగగలం. సో ఈ 3 దేశాలని నిర్వహించాలి అనేది యుఎస్ వ్యూహం. ఇండియాని, చైనాని, రష్యాని. కరెక్ట్. సో ఇందులో భాగంగానే యుఎస్ అడుగులు వేయడం మొదలుపెట్టింది, ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దాని ఆచరణలోకి బైడెన్ వచ్చినప్పటి నుంచి తెచ్చింది 2021. అందులో మొదటిగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోవడం. చాలామంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోవడం యుఎస్ది ఓటమని అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలా పారిపోయారో మనకి తెలిసిందే, చూసాం. ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు ఎయిర్పోర్ట్ బయట ఉండగా వీళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది.
సైన్యం పరంగా అది ఓటమే. కానీ రాజకీయం పరంగా, భౌగోళిక రాజకీయ పరంగా చూసుకుంటే తాలిబాన్ వాళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ యుఎస్ పేరోల్లో ఉన్నారు. యుఎస్ డబ్బులు ఇచ్చి వాళ్ళని ఒక రకంగా పెట్టింది అక్కడ. ఎందుకంటే సుమారు $2 బిలియన్ ఎక్విప్మెంట్ అక్కడ వదిలేసి వెళ్ళారు. అంటే వాళ్ళకి ఆ మాత్రం సమయం లేకుండా ఉండదు కదా ఎక్విప్మెంట్ని మూవ్ చేయడానికి. ఒక కారణం చేత ఎక్విప్మెంట్ అక్కడ ఉంచారు ఈ తాలిబాన్ అలా ఉంచడానికి. ఎందుకు తాలిబాన్ అక్కడ ఉంచాల్సిన అవసరం ఏముంది అని అంటే, తాలిబాన్ ఒక రకంగా అక్కడ ఉన్నట్టయితే, మీకు నేను గత ఎపిసోడ్లో మనం ఉయ్గూర్ గురించి మాట్లాడుకున్నాం, ఈటీఐఎం టెర్రరిస్టులది. వాళ్ళని తాలిబాన్ ఇప్పుడు అక్కడ ఒక రకంగా పెంచడం ఇన్ ది సెన్స్ అక్కడ వాళ్ళకు ఒక షెల్టర్ ఇచ్చింది స్ట్రెంగ్తెన్ అవ్వడానికి. అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ చైనావి కాబట్టి మనకి ఎప్పుడు ఏది నిర్ధారణ రాదు. కానీ చైనాలో ఆ షింజియాంగ్ ఎక్కడైతే ఉయ్గూర్స్ అధికంగా ఉంటారో అక్కడ కొన్ని టెర్రరిస్ట్ అటాకులు జరిగాయని కూడా ఉంది వార్త. సో తాలిబాన్ అక్కడ ఎందుకు పెట్టారో మనకి దీన్ని బట్టి అర్థమైంది. అండ్ తాలిబాన్ యుఎస్ పేరోల్లో ఉంది అన్నది కన్ఫర్మ్ చేసింది ఎవరో కాదు, ఇది వరకు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్లో ఎన్ఎస్ఏగా ఉన్న అతను అమ్రుల్లా సాలే అని. అంటే తాలిబాన్ రాక ముందర వరకు అక్కడ ఒక గవర్నమెంట్ నడిచేది, హమీద్ కర్జాయ్ అనే అతను దానికి అధ్యక్షుడు. అతని దగ్గర ఎన్ఎస్ఏగా పనిచేశాడు. అతను చెప్పాడు తాలిబాన్ని యుఎస్ఏ ఇన్స్టాల్ చేసి వాళ్ళు యుఎస్ పేరోల్లో ఉన్నారు, మంత్లీ ఇస్తుంది. ఓకే. సో అండ్ ఈటీఐఎంకి శరణిచ్చి వాళ్ళని రకంగా కార్యకలాపాలు కొనసాగించేలా చేయడంతో మనకు ఒకటి అర్థమైంది ఏంటంటే చైనా ఇది ఏమీ లేదు అక్కడ. సో చైనా ఓ రకంగా వీళ్ళని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంది తాలిబాన్ని, కానీ అది విఫలం అయిపోయింది. ఇప్పుడు ఏమీ లేదు అక్కడ. సో నెంబర్ 1 చైనాని కంటైన్ చేయడానికి అది వచ్చింది. దాని తర్వాత నెంబర్ 2 వాళ్ళు ఏమనుకున్నారంటే రష్యాని ఆపాలనుకున్నారు. ఎందుకంటే రష్యా మనకు తెలిసిన మిలిటరీలీ బలమైన దేశం, మీకు చెప్పాను నేను. సో దాన్ని ఆపాలి అంటే ఏం చేయాలి, వీళ్ళు దాన్ని ఒక లాంగ్ డ్రాన్ వార్లో పెట్టాలి. సో వాళ్ళు అదే చేశారు యుక్రెయిన్ ద్వారా. మనం ఏమనుకుంటామంటే రష్యా అంటే రష్యా అనవసరంగా యుక్రెయిన్ మీదకి వచ్చింది అనుకుంటాం, కానీ నిజానికి అది కాదు. నిజం ఏంటి అంటే యుక్రెయిన్లో రష్యా యుఎస్ వాటి న్యూక్లియర్ మిసైల్స్ పెడతానని. ఓకే. సో అంటే రష్యన్ బార్డర్ లో యుఎస్ న్యూక్లియర్ మిసైల్ ఉంది అంటే అది ఎవరికి లక్ష్యంగా చేసుకుని ఉంటుంది, రష్యాని. ఆబ్వియస్లీ ఇంత సేమ్ సిచ్యువేషన్ ఒకప్పుడు క్యూబా. ఎగ్జాక్ట్లీ వెంటనే తీసేయాల్సి వచ్చింది. తీసేది అప్పుడు జాన్ ఎఫ్ కెనడీ ఉన్నారు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో రష్యా ఎలా ఒప్పుకుంటుంది? ఖచ్చితంగా రష్యా ఒప్పుకోదు. నా బ్యాక్ డోర్ లో అది కూడా నువ్వు పెట్టావు అంటే నేను ఎలా ఒప్పుకుంటాను. బట్ మనకి ఇదంతా తెలియదు అనమాట. ఇంకా చాలా జరిగింది. యాక్చువల్గా నేటో క్రమక్రమంగా ఫార్మర్ సోవియట్ దేశాల్లోకి నేటోలో భాగస్వామ్యం చేసుకుంటూ ఉండడం. నిజానికి అది నేటో అది వాళ్ళు పెట్టుకున్న క్లాజ్ ఏంటంటే సోవియట్ డిస్బాండన్ అయిన తర్వాత నేటోలోకి సోవియట్ దేశాలు ఏవి భాగస్వామ్యం అవ్వకూడదని. కానీ దాన్ని వీళ్ళు అతిక్రమించి మరి భాగస్వామ్యం చేసుకుంటూ వచ్చారు. రష్యా ఏమనలేదు, ఎందుకంటే అప్పుడు అంత బలంగా లేదు. కానీ ఇంకా న్యూక్లియర్ మిసైల్ పెడతామన్న తర్వాత అస్తిత్వానికే ప్రమాదం రావడంతో రష్యా కూడా ఈ స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టింది. స్పెషల్ ఆపరేషన్ మొదలు పెట్టడం ద్వారా ఒక రకంగా రష్యా అప్పర్ హ్యాండ్లోనే ఉంది యుక్రెయిన్ విషయంలో. కానీ ఓవరాల్గా చూసుకుంటే కనుక రష్యాకి ఇది ఒక పెద్ద సెట్ బ్యాక్. ఎందుకంటే మిలిటరీలీ రష్యా వీక్ అయింది. మిలిటరీలీ వీక్ అవ్వడం వల్ల సిరియాలో పట్టు కోల్పోయింది బషర్ అల్ అసద్ది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా మనం చూస్తున్నాం. సో అండ్ అట్ ది సేమ్ టైం దీనివల్ల అంటే ఏంటి, ఎకనామికల్లీ రష్యా ఏదైతే ఒక బలం ఉందో ఆ బలం కోల్పోతూ వస్తుంది. ఒక దేశం ఎకనామికల్లీ బలం కోల్పోతే వేరే దేశాల మీద ఆ దేశానికి ఉన్న ప్రభావం వాళ్ళు చూపించలేరు. ఎందుకంటే వాళ్ళని ఆర్థికంగా వీళ్ళు ఏదో చేస్తారు కాబట్టనే మాట వింటారు. ఇంకా లేనప్పుడు, ఆర్థికంగా చేయలేనప్పుడు, సైన్యం పరంగా సహకరించినప్పుడు వాళ్ళు కూడా వీళ్ళ మాటినారు. సెంట్రల్ ఏషియన్ రీజన్, కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమెనిస్తాన్ ఇవి ఏవైతే ఉన్నాయో ఫార్మర్ సోవియట్ కంట్రీస్, సోవియట్ విడిపోయిన తర్వాత రష్యా వీళ్ళు ఎక్కడా కూడా వేరే దేశాల ప్రభావం వీళ్ళ మీద పడకుండా రష్యా ఆపగలిగింది. అంటే వీళ్ళు కంప్లీట్ రష్యన్ వసాల్స్. కానీ ఇప్పుడు యుఎస్ వీళ్ళని ఒక రకంగా వీళ్ళ వైపు తిప్పుకుంటోంది. దానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే మనకి యుఎస్ ఇజ్రాయెల్ సంబంధం తెలిసిందే. ఇజ్రాయెల్ని చాలా ఇస్లామిక్ కంట్రీస్ రికగ్నైజ్ చేయలేదు, మనకు అది కూడా తెలుసు. ఇప్పుడు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఒకదాని తర్వాత ఒకటి రికగ్నైజ్ చేస్తున్నాయి. సో అంటే దీన్ని బట్టి యుఎస్ ప్రభావం ఎలా ఉందో తెలుస్తుంది, దీన్ని బట్టి రష్యా ప్రభావం ఎలా కోల్పోతుందో తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి ఆ యుద్ధం ఎందుకు మొదలెట్టేలా యుఎస్ చేస్తుందో మనకు అర్థమవుతుంది. సో ఈ యుద్ధం మొదలయ్యే టైంకి ఇప్పుడు మీరు ఏదైతే పాకిస్తాన్ అడిగారో అది ఇప్పుడు దాని లింక్. సో నేను మీకు అదంతా ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అర్థం అవ్వడానికి చెప్పాను అనమాట. ఇమ్రాన్ ఖాన్
ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాస్కో వెళ్ళడం జరిగింది, పుతిన్ని కలవడం. ఏమైందంటే కరెక్ట్గా పుతిన్ని కలిసే టైంకి అదే రోజు తర్వాత రోజునే రష్యా స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టింది యుక్రెయిన్ మీద. అది ఆబ్వియస్లీ అనుకున్నట్టుగానే యుఎస్ జరిగింది, కానీ వాళ్ళు అనుకుంది ఏంటంటే రష్యాలో ఇమ్రాన్ ఖాన్ ఉండడం. సో యుఎస్ చాలా సీరియస్ అయింది. వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీతోని మాట్లాడడం మొదలుపెట్టారు. మనకి తెలిసిందే పాకిస్తాన్ నడిపేది సైన్యమేనని. వాళ్ళు అడిగారు, వాళ్ళు ఏంటిది ఆ రోజు అలా ఉండడం ఏంటనంటే వీళ్ళు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తే యుఎస్ ఎక్కడా కన్విన్స్ అవ్వలేదు. పైగా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నారంటే ఆర్మీ వాళ్ళు, మరి భారత్ కూడా ఒక తటస్థ వైఖరే తీసుకుంది కదా అని అంటే వాళ్ళు అన్నారంట, ఆ డాక్యుమెంట్లో ఉంది, భారత్ కూడా వైఖరి మార్చుకుంటుందని, మేము మార్చుకునేలా చేస్తామని. కానీ యుఎస్ అంది మార్చేలా చేస్తామన్నారు. కరెక్ట్. కానీ మీది విషయంలో మేము అస్సలు సంతృప్తిగా లేము మీరు చేసిందని అంటే ఏం చేయాలని అంటే ఇమ్రాన్ ఖాన్ని దించేయండి అని అన్నారు. డైరెక్ట్ నో కాన్ఫిడెన్స్ తేండి, ఇమ్రాన్ ఖాన్ని దించేయండి అని. దీనిని ఇప్పుడు ఈ వచ్చిన డాక్యుమెంట్ని వ్యాలిడేట్ చేస్తూ మనకు ఒక ఇంటర్వ్యూ ఏముందంటే, అక్కడ మౌలానాస్ చాలామంది ఎంపీలుగా అవుతారు. ఆ మౌలానాల్లో ఒక అతను ఏం చెప్పాడంటే, అప్పటి ఆర్మీ చీఫ్ అంటే ఆసిమ్ మునీర్ ముందర ఉన్న అతను ఖమర్ జావేద్ బాజ్వా, ఐఎస్ఐ చీఫ్ ఫయాజ్ అమీద్, వీళ్ళిద్దరూ ఎంపీలతోని మాట్లాడారంట, మీరు నో కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఇమ్రాన్ ఖాన్కి వ్యతిరేకంగా ఓటు వేయండి అని. అతను అది కన్ఫర్మ్ చేశాడు. సో దీంతో యుఎస్ది ఎలా స్ట్రెంత్ అనేదో మనకు తెలుస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా అవిశ్వాస తీర్మానాలు పెట్టడానికి పావులు కలుగుతుంటాయా యుఎస్? యుఎస్కి ప్రభుత్వాలను కూల్చడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇదంతా క్లాసిక్ యుఎస్ ప్లే బుక్. పాకిస్తాన్లో, సౌత్ అమెరికాలో ఎన్ని రెజ్యూమ్ చేంజ్లు చూడలేదు. ఇప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ ఆవిడే అన్నారు బహిరంగంగా, సౌత్ అమెరికాలో ఎన్నో రెజ్యూమ్ చేంజ్లు చేశామని. సో ఇది క్లాసిక్ యుఎస్ ప్లే బుక్. ఇప్పుడు కొత్తగా బొలీవియా కూడా కదా, క్యూబా చేంజ్డా ఎట్టు అవుతుంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇటీవల వాళ్ళ సిఐఏ డైరెక్టర్ కూడా అక్కడికి వెళ్ళారు క్యూబాకి. సో మరి చూడాలి ఏమవుతుందో. అయితే కేవలం మాస్కోకి వెళ్ళినందుకే ఇమ్రాన్ ఖాన్ని దించలేదు. అదేంటంటే ఇంకా రెడ్ లైన్ అంటే భరించి 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 ఇంకా ఒక పాయింట్కి వచ్చాక ఇంకా మనకి రెడ్ లైన్ పాయింట్, కరెక్ట్, అది సాచ్యురేషన్ పాయింట్. దానికి ముందర ఏం జరిగిందంటే యుఎస్ మామూలుగా పాకిస్తాన్ ఏర్పాటు జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ఓ రకంగా పెంచి పోషించింది ఎవరు? యుఎస్. ఇది ఓపెన్. యుఎస్ వసాల్ కింద మారిపోయింది. కానీ ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడంటే దాన్ని మార్చేసి చైనా వైపు తిప్పేశాడు, చైనా ప్రభావం పెరిగేలా చేశాడు. మనం చూసుకుంటే బీఆర్ఐ అప్పుడే స్ట్రెంత్ అనేది, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా పెట్ ప్రాజెక్ట్, సిపెక్ స్ట్రెంత్ అవ్వడం మొదలైంది. సో వీళ్ళు ఊరుకున్నారు, టైం చూద్దాం. బట్ ఇంకా ద మూమెంట్ రష్యాని కలిసేసరికి ఇంకా అది సాచ్యురేషన్, రెడ్ లైన్. సో ఇంకా అనుకున్నారు రెజ్యూమ్ చేంజ్ చేయాలి. ఇంకా ఇప్పుడు తర్వాత తెలిసిందే మనకు ఆసిమ్ మునీర్ అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ అయ్యాడు, షహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు మనకి చైనాది అంత ప్రభావం లేదు, ఎక్కువ యుఎస్ది ఉంటుంది. చూసాం ఎప్పుడు తరచూ వీళ్ళు యుఎస్ వెళ్తూనే ఉంటారు. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు చెప్పాను, రష్యా, చైనా, భారత్ ఈ మూడు దేశాలను నిర్వహించడమే యుఎస్ లక్ష్యం. సో రష్యాది డండిల్ చేసేసింది, మీకు చెప్పేశాను. ఇంకా సో భారత్ది, చైనాది ఏంటంటే ఇద్దరు సరిహద్దు దేశాలు అవ్వడంతో ఒకటే ఒక దేశం మీద చేసే ప్రభావం ఇద్దరి మీద పడుతుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద చేసింది చైనా మీద పడింది. సో మన మీద కూడా పడచ్చు. ఎందుకంటే మనం చెప్పుకోవచ్చు ఆఫ్ఘనిస్తాన్ మనకి బాగానే ఉందని, యాజ్ పర్ నో బాగానే ఉంది, బట్ ఎప్పుడన్నా టర్న్ అవ్వచ్చు, మనకు తెలీదు. పాకిస్తాన్ది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తర్వాత మన శ్రీలంక, మెయిన్ మయన్మార్, బంగ్లాదేశ్ ముందరకు వచ్చే ముందర వేరే రీజన్, మన నేబర్హుడ్లో కూడా ఒకసారి మాట్లాడుకుందామని. శ్రీలంకలో ఇప్పుడు దిశనాయకి అనే అతను ఉన్నాడు. ఇతని ముందర ఎవరు రాజపక్స అనే వాళ్ళు ఉండేవాడు. యాక్చువల్లీ వాళ్ళు ప్రో చైనా. ఇన్ఫ్యాక్ట్ హంబంటోటా పోర్ట్ వాళ్ళకే ఇచ్చారు, మనకి బార్డర్లో ఉన్నది. సో బీఆర్ఏకి అన్ని రకాలుగా వసతులు అన్నీ ఇచ్చారు, ఏం కావాలో అవన్నీ. సో ఇంకా వీళ్ళు కూడా అనుకున్నారు రాజపక్స ఉంటే కష్టం అని. జెన్సీ రెవల్యూషన్ వచ్చింది, మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు. కరెక్ట్, రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది. దాని తర్వాత మన నేబర్హుడ్లోనే ఇంకొక రీజన్ ఇండోనేషియా. నిజానికి ఇండోనేషియా కూడా మనకి బార్డర్కే వస్తుంది, మన దృష్టి అటు వెళ్ళదు. ఇండోనేషియాలో అన్రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ ఎయిర్ స్పేస్ కావాలి అని చెప్పి యుఎస్ అడిగింది. ఎయిర్ బేస్ అడుగుతూ ఉంటుంది కదా, మన గ్రీన్లాండ్ లో కూడా. కరెక్ట్, అలాగే. కానీ ఈసారి ఎయిర్ బేసే కాదు, ఎయిర్ స్పేస్ కూడా. అంటే మేము వస్తుంటే మాకు అనుమతి ఇవ్వాలి, దేనికి ఎందుకనే ప్రశ్నలు మీ వైపు నుంచి రాకూడదు. ఇండోనేషియా, ఎస్. ఎందుకు అంటే ఇండోనేషియా మలాక్కా స్ట్రైట్ దగ్గర వస్తుంది.
మలాకా స్ట్రేట్ ఏంటంటే చైనాది 80% ట్రేడ్ మలాకా స్ట్రేట్ నుంచి వెళ్తుంది. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ ఎలాగో మలాకా స్ట్రేట్ దానికంటే ఎక్కువ చైనాకి. ఇమాజిన్ ఇరాన్ ఎలా అయితే ట్రేడ్ ఆపేసిందో అలాగా ఇండోనేషియా నుంచి మలాకా స్ట్రేట్ లో ట్రేడ్ ఆపేస్తే చైనా కొలాప్స్. అండ్ ఇరాన్ పరిస్థితి మనకు తెలుసు ఇప్పుడు. కరెక్ట్. వాళ్ళు లైక్ నోవేర్, వాళ్ళు మన ₹1,00,000 వాళ్ళు ₹10 అన్నట్టుగా. కరెక్ట్. అండ్ అది రేపో ఎల్లుండి అది కూడా ప్రభుత్వం పడిపోతుంది. ప్రభుత్వం పడుతుంది అనే కంటే కూడా IRGC వీక్ అయిపోతుంది, రెజిమ్ చేంజ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో కన్నా మేబీ 1 year ఇట్ కుడ్ హ్యాపెన్. సో పాయింట్ ఏంటంటే ఇరాన్ ఎలా అయితే స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ చేసిందో ఇండోనేషియా నుంచి మలాకా స్ట్రేట్ చేస్తే ఇమాజిన్ చైనా పరిస్థితి ఎలా ఉంటుంది. సో అది అడుగుతోంది, దాని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇండోనేషియా, దాని తర్వాత థైలాండ్, కంబోడియా, అవి రెండు ఓ రకంగా సరిహద్దు దేశాలు. కంబోడియా ఏంటంటే చైనా ప్రభావం ఎక్కువ, థాయిలాండ్ ఏంటంటే US ప్రభావం ఎక్కువ. గత కొంతకాలంగా ఏడాది కాలంలో 2 నుంచి 3 సార్లు వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. యుద్ధం అనలేము, చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. ప్రతిసారి కూడా థాయిలాండే గెలుస్తూ వచ్చింది. సో అంటే ఇక్కడ కూడా చైనాకి సెట్ బ్యాకే. ఇంకా నెక్స్ట్ వియత్నాం పేరుకి కమ్యూనిస్ట్ అయినా అది అంత చైనా పరం ఉండదు, అది దాంట్లో US ప్రభావం ఎక్కువ. ఇటీవల వాళ్ళ అధ్యక్షుడు కూడా ఇక్కడికి రావడం, అధ్యక్షుడు కాదు జనరల్ సెక్రటరీ ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరిగింది. భారత్ లాస్ట్ వీకో ముందు వీకో బ్రహ్మోస్ మిసైల్స్ ఇస్తున్నాం మనం వియత్నాంకి ఇస్తున్నామంటే అది ఖచ్చితంగా US కాదు, చైనానే లక్ష్యంగా చేసుకుంది. సో చైనా అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆ రీజన్లో సౌత్ చైనా సీలో ఫిలిప్పీన్స్కి చైనాకి ఆల్రెడీ అసలు ఇంకా ఇద్దరు నువ్వా నేనా అన్నట్టే ఉన్నారు, ఎప్పుడు కొట్టుకుంటారో తెలియదు. ఫిలిప్పీన్స్ కూడా మనం బ్రహ్మోస్ ఇచ్చాం, మనం US కూడా ఫిలిప్పీన్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది. సో అంటే అన్ని రకాలుగాను చైనాని ఎలా కార్నర్ చేస్తూ వస్తుందో మనకు తెలుస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ మనకి వాళ్ళకి కామన్ సరిహద్దులు నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్. ముందు మయన్మార్ గురించి మాట్లాడుకుందాం. మయన్మార్లో ఆంగ్ సూయి అనే ఎవరో ఒక ఆవిడ ఉండేవారు, ఒక అధ్యక్షురాలు ఆవిడ. 21 ఆవిడ ఏంటంటే USకి ప్రోగా ఉండేవారు. 21లోనో 21 అనుకుంటా ఆర్ 22 రెజిమ్ చేంజ్, అక్కడ కూడా మిలిటరీ తీసేసుకుందాం, అలా జుంటా అంటారు అక్కడ. ఎస్, వాళ్ళు ఎవరికి ప్రో ఉంటారు, వాళ్ళు చైనాకి ప్రో ఉంటారు. సో ఇప్పుడు కరెంట్లీ చైనాది కదా మనకు అప్పర్ హ్యాండ్, కానీ జుంటా వచ్చినప్పటి నుంచి అక్కడ సపరేటిస్ట్ యాక్టివిటీస్ పెరిగాయి. అంటే మయన్మార్లో చాలా రీజన్లు ఉంటాయి, అరాకన్ రీజన్, కచిన్ అనే ఒక రీజన్, కుకీస్ కావాలనుకునే వాళ్ళు, ఇలా చాలామంది. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వాళ్ళు సపరేటిస్టులు మొదలైపోయారు. ఆ సపరేటిస్టులు వచ్చేసారు, వాళ్ళేమో ఆ జుంటాని అటాకులు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల మీకు చెప్పాను మాథ్యూ వాండేక్ అని అతను ఇక్కడ నార్త్ ఈస్ట్ నుంచి అక్కడికి వెళ్ళాడని, US మెర్సినరీ అతను. రెజిమ్ చేంజ్ చేయాలంటే అతన్ని కూడా వాడతారు. ఇటీవల అతను మయన్మార్ నుంచి వస్తుంటేనే మనం పట్టుకున్నాం. సో దీన్ని బట్టి మయన్మార్లో US యాక్టివిటీస్ ఎలా ఉన్నాయో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నౌ దట్ లీవ్స్ us with only 2 countries, బంగ్లాదేశ్ అండ్ నేపాల్. నేపాల్ గురించి మనం మాట్లాడుకోలేదు, ఎందుకంటే చిన్నగా అయిపోతుంది. నేపాల్ ఇది వరకు అంతా కమ్యూనిస్టులు ఉండేవాళ్ళు, బీట్ ప్రచండ, ఓలీ, వీళ్ళందరూ కమ్యూనిస్టులే. సో వీళ్ళకి ఏంటంటే ఒక రకంగా చైనాతోని బాగానే ఉండేవాళ్ళు. కానీ USకి రెజిమ్ చేంజ్ చేసింది. చూసాం ఒక సింగర్ బాలేన్ షా, జెన్జీ అన్న ర్యాపర్ జెన్జీ, అతను అధ్యక్షుడు అయ్యారు. ఇప్పుడు అధ్యక్షుడు మనము కైలాష్ మాన్సరోవర్ యాత్ర మొదలైంది. సో మన వాళ్ళు వెళ్తున్నారు. అయితే దానిని నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది, మా ప్రాంతం మీదకి వెళ్తుంది, మా అనుమతి లేకుండా మీరు ఎలా పంపిస్తారు. ఇతను ఈ వ్యాఖ్యలు చేసే ముందర నేపాల్లో సర్గై గోర్ మన అంబాసిడర్ అండ్ US ఈ రీజన్కి ఒక అతన్ని ఇన్ఛార్జ్గా పెట్టింది. అతను వెళ్ళి కలిశాడు నేపాల్ వాళ్ళని. కలిసిన తర్వాత నేను వ్యాఖ్యలు చేశాడు. సరే, కొంతమంది ఏమంటారంటే అతన్ని సర్గై గోర్ అతన్ని కలవని అన్నాడు. అంటే ఈ మధ్య అతను ఫారెన్ మినిస్టర్ నా లెవెల్లోనే ఉండాలని. బట్ ఐ రియలీ డోంట్ థింక్ US తో నా గేమ్ ఆడాడని. సో ఐ థింక్ అది క్రియేట్ చేసిన న్యూస్ అయి ఉండొచ్చు. సో అతను వచ్చి వెళ్ళిన తర్వాతే వ్యాఖ్యలు చేశారంటే మనకు అర్థం అయిపోతుంది ఇంకా. అండ్ మన ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు వెళ్తే కూడా కలవని అనేసాడు. మరి దాని తర్వాత ప్రయత్నాలు జరిగాయి, ఆయన ఇంకా వెళ్ళలేదు, మరి చూడాలి. సో దీన్ని బట్టి బాలేన్ షా కూడా ఎటువైపు ఉన్నాడో అర్థమవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా మన భారత్కి చైనాకి సమస్య. ఇంకా మిగిలిందల్లా చివరిగా బంగ్లాదేశ్. నేను మీకు చెప్పాను, బంగ్లాదేశ్
ఫామ్ అయినప్పటి నుంచి వాళ్ళకి ఏంటి అంటే యుఎస్కి అది ఒక హ్యూమిలియేషన్. దాని వసాలుగా ఉన్న దాని నుంచి విడిపోయి ఇంకో దేశం ఫామ్ అయింది కాబట్టి, అంటే వాళ్ళు 5 దశాబ్దాలు ఎదురు చూసారు. 1971లో ఫామ్ అయితే 5 దశాబ్దాలుగా వాళ్ళు ఎదురు చూసి ఫైనల్గా షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టారు. నేను మీకు లాస్ట్ టైం మనం ఆడుకున్నప్పుడు కూడా చెప్పాను, డాసియర్స్ వెళ్ళడం, జమాత్ వీళ్ళన్నీ. సో షేక్ హసీనాది అయింది. ఇప్పుడు మనకు తెలిసిందే బిఎన్పి, జమాత్ వీళ్ళందరూ కూడా యుఎస్కి ప్రో. అండ్ ఆ సంబంధాన్ని ఇంకా బలపరుస్తూ బంగ్లాదేశ్ పోర్టులోకి యుఎస్ నేవీ రావడానికి అనుమతిస్తున్నారు. చర్చలు జరుగుతున్నాయి. సో దట్ ఏంటంటే వాళ్ళ రిపేర్స్, వాయేజ్లో ఒక చోట ఆగి వాళ్ళని వాళ్ళు రిప్లెనిష్ చేసుకోవడం, వీటన్నిటికీ బంగ్లాదేశ్ పోర్ట్ వాడాలని. సో దీన్ని బట్టి ఎలాగా 1 bird 2 shots ఈ నేబర్హుడ్ అంతా, వీటిల్లో ఏ దేశాన్ని ఒకవైపు తీసుకున్నా అటు చైనాకి ఇటు మనకి రెండిటికీ కష్టమే. సో యుఎస్ సింపుల్గా పావులు కదుపుకుంటూ వెళ్ళిపోతుంది. నేను మీతో లాస్ట్ టైం అందుకే అన్నా, చైనా సూపర్ పవర్ కాదండి, యుఎస్ ఒక్కటే సూపర్ పవర్ అని. ఇట్ కుడ్ బి ఆన్ ద డిక్లైన్, బట్ ఇట్ ఈస్ ద ఓన్లీ సూపర్ పవర్ యాజ్ పర్ నౌ, దురదృష్టవశాత్తు. చైనా, నేను అందుకేనా చైనా యుఎస్ని ఛాలెంజ్ చేసే పొజిషన్లో ఏమాత్రం లేదా. నేను మీకు అందుకే లాస్ట్ వీక్ ట్రేడ్ డీల్ది కూడా మీకు అందుకే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చెప్పండి, ఇంత చైనా ఏది ఆపగలిగింది? పాకిస్తాన్లో రెజ్యూమ్ చేంజ్ ఆపగలిగిందా? తాలిబాన్ని వాళ్ళ వైపు తెచ్చుకోగలిగిందా? దిశనాయకేని యుఎస్కి సహకరించకుండా ఆపగలిగిందా? థాయిలాండ్ని కంబోడియా చేతి ఓడించగలిగిందా? ఇండోనేషియాని తన వైపు తెచ్చుకోగలిగిందా? వియత్నాంలో యుఎస్ ప్రభావం పెంచకుండా ఆపగలిగిందా? ఫిలిప్పీన్స్లో ఆపగలిగింది. చివరికి తైవాన్ మీద కూడా వెళ్ళట్లేదు కదా. ఇరాన్కి మాత్రం సపోర్ట్ చేయగలుగుతుంది ఫర్ నౌ. చూడాలి అది కూడా ఎంతకాలమో. ఇంకా ఇరాన్ది చెప్పాను కదా, డూ ఆర్ డై. ద మూమెంట్ ఇరాన్ ఫాల్స్, చైనాకి అది ఇంకా చాలా కష్టం ఆయిల్ విషయంలో. సో అందుకనే అది కూడా ఎంతకాలం చూస్తుందనేది చూడాలి. సో ఇది చాలా కష్టం చైనాకి. సో ఇన్ ఎవ్రీ వే చైనా ఇస్ కార్నర్డ్. ద ఓన్లీ ఇంకా ఒక్కటే ఏంటంటే యుఎస్ కోరుకునేది తైవాన్ మీదకి వెళ్ళాలి. ఎందుకంటే తైవాన్ మీదకి వెళ్తే ఎలా అయితే రష్యా యుక్రెయిన్లోకి వెళ్ళి ఒక లాంగ్ డ్రాన్ వార్తో ఒక వీక్ అయిందో, తైవాన్లోకి వెళ్తే అదే జరుగుతుంది. సో ఒక రకంగా యుఎస్ అది కోరుకునే అవకాశం కూడా ఉంది. ఇటీవల ట్రంప్ ఒకసారి ఒకటి ఇంకొకసారి ఇంకో వ్యాఖ్యలు చేయడం మనం చూసాం. ఒకసారి నేను సమర్థిస్తాను తైవాన్ ఇండిపెండెన్స్, ఇంకోసారి తైవాన్కి మాకు సంబంధం లేదు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. సో ఒక్కసారి తైవాన్ మీదకి వెళ్ళారు అంటే చైనాకి ఇట్స్ గేమ్ ఓవర్. 99% తైవాన్ నుంచి చైనా బయటికి రాలేదు. వాళ్ళు లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ విధంగా పవర్ఫుల్ ఉన్నారు? యుఎస్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే తైవాన్ నుంచి ఇంకొంచెం దూరంలో జపాన్ ఉంది. ప్రపంచంలో అవుట్ ఆఫ్ యుఎస్కి అత్యధికంగా బేసెస్ ఉన్నది జపాన్లోనే. అండ్ ఇటీవల జపాన్ వాళ్ళు కూడా వాళ్ళ మిలిటరీ బడ్జెట్ పెంచుకున్నారు. మామూలుగా వరల్డ్ వార్ 2 తర్వాత జపాన్ మిలిటరీ అంటూ వాళ్ళకి లేదు, కెన్ యూ బిలీవ్? డిఫెన్స్ ఫోర్సెస్ అంటారు. కానీ ఇప్పుడు దాన్ని మార్చి జపాన్ వాళ్ళు మిలిటరీ కింద వాళ్ళు మారి స్ట్రెంగ్తన్ అవుతున్నారు. అండ్ ఇది మన ప్రేక్షకులు తెలుసుకోవాలి, జపాన్ అంటే అందరం మనం టెక్ అనుకుంటాం, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ఆటోమొబైల్స్, అసలు అవి ఏవి కూడా వాళ్ళ మిలిటరీ వాటి ముందర తూగవు. వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్మెరీన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సైన్యం లేకుండానే వాళ్ళు ఇవన్నీ తయారు చేయగలిగారు. ఇమాజిన్ ఇప్పుడు సైన్యం, అండ్ వాళ్ళ బడ్జెట్ కూడా పెట్టుకోకూడదు. జపాన్ వాళ్ళు జపాన్ కాన్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ యుఎస్ కాన్స్టిట్యూషనే, జస్ట్ కాపీ పేస్ట్. యుఎస్ అండర్లో ఉంటారు. సో ఇప్పుడు యుఎస్ కూడా పర్మిషన్ ఇచ్చింది, మీరు మీ మిలిటరీ బడ్జెట్ పెంచుకోవచ్చు అని. అంటే మిలిటరీ బడ్జెట్ లేకుండా ఒక లిమిటెడ్ స్థాయిలో ఉంటేనే వాళ్ళు వరల్డ్స్ బెస్ట్ సబ్మెరీన్స్, వెసెల్స్, ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేస్తే ఇప్పుడు పెంచారు, ఇంకా వాళ్ళు ఇంకా ఎలాంటి చేయగలరు. సో ఇప్పటికిప్పుడు కాకపోయినా ఉన్న దాంట్లో ఒకవేళ లేట్ అయితే అప్పటికే జపాన్ స్ట్రెంగ్తన్ అయినా, అంటే ఎన్ని దేశాలు చైనాని నిలువరించవచ్చు తైవాన్లో. అండ్ ఒకవేళ సెట్ బ్యాక్ వస్తే చైనాకి డిక్టేటర్లు వాళ్ళు గెలుస్తూ వచ్చినంత కాలమే జనాలు వాళ్ళను ఒప్పుకుంటారు. ఒక్క ఓటం వస్తే జనాలు ఒప్పుకోరు. అండ్ యుద్ధం వస్తే గనక ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఆల్రెడీ నిరుద్యోగం అక్కడ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ కొలాప్స్లో ఉంది, రియల్ ఎస్టేట్ కొలాప్స్లో ఉంది, ఇండస్ట్రీస్ వెళ్ళిపోతున్నాయి. ఉన్న ఇండస్ట్రీస్ చైనావి అంత బాగాలేవు. యుద్ధం వస్తే కనుక రిసోర్సెస్ మొత్తం యుద్ధం మీద పెట్టాలి. అసంతృప్తి, రెజ్యూమ్ చేంజ్ కూడా దారి తీయచ్చు అక్కడ చైనాలో. సో చైనా అందుకే భయపడుతుంది. బట్ నేను విన్నది ఏంటంటే ఏఐలో టాప్ ఉంది, అండ్ ఫార్మాలో ఇంకా చాలా రంగాల్లో చాలా అత్యధిక శాతంలో పెట్టుబడులు పెట్టారు. ఫార్మాస్యూటికల్ అండ్
యూనో మోడర్న్ టెక్నాలజీ సెమీ కండక్టర్స్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు అని చెప్పేసి విన్నాను. సో దే ఆర్ యూనో ప్రిపేరింగ్ దెమ్సెల్ఫ్ ఫర్ యూనో బెటర్ టుమారో అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది అది. లేదండి, సి ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఈ పెట్టుబడులన్నీ కూడా యుఎస్ ఆర్ యూరోప్ పెట్టినవి. సో చైనా ఎప్పటి వరకు ఎదిగిందంటే యుఎస్ ఎదగనిచ్చినంత కాలం. సో అంతే, ఇప్పుడు ఇంకా యుఎస్ ఎదగనివ్వాలని అనుకోవట్లేదు చైనాని. సో ఈ టైంలో చైనా నిజంగానే వాళ్ళు ఒక రకంగా స్ట్రెంగ్తెన్ అయ్యారు. బట్ వాళ్ళకి ఇప్పటికీ సెమీ కండక్టర్స్ సొంతంగా చేసే స్థాయిలో లేరు వాళ్ళు. సో ఇప్పటికీ వాళ్ళ సెమీ కండక్టర్స్ అంత ఆన్ పార్ విత్ తైవాన్స్ TSMC కానివ్వండి, ASML, ఇంటెల్ ఆర్ మైక్రాన్, ఒకటి ఇజ్రాయలీ కంపెనీ ఉన్నాయి, ఆ స్థాయిలో లేవు ఇప్పటికీ. చైనాకున్న ఒకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ రేర్ ఎర్త్, వాటివి కూడా ఆల్టర్నేటివ్స్ ప్రయత్నిస్తున్నారు. టైం పడుతుంది, బట్ చూడాలి మరి అది కూడా చైనా ఎంతవరకు ఇస్తుందా ఇవ్వదా. ఇప్పుడు లిమిటెడ్ చేసేసింది, మరి స్ట్రెస్ ఎక్కువ అయ్యే కొద్దీ యుఎస్ నుంచి మరి విడుదల చేసే అవకాశం ఉంది, చూడాలి. రేర్ ఎర్త్ అంటే ఎక్కువగా ఏముంటాయండి చైనాలో? అంటే సంథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్, సెల్స్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ అన్నిటిలో, కార్స్ ఎస్పెషల్లీ లిథియం రిక్వైర్డ్ ఫర్ EV కార్స్, వీటన్నిటికీ ఎలక్ట్రిక్. ఎస్. సో ఇక్కడ చైనాలో వరల్డ్స్ లార్జెస్ట్ అంటే రేర్ ఎర్త్ ఎక్స్ట్రాక్ట్ చేయడం ఒకటి, వాటిని రిఫైన్ చేయడం ఒకటి, ఈ రెండిట్లలో చైనా టాప్. మనం వరల్డ్ లో 3rd లార్జెస్ట్ రేర్ ఎర్త్ మినరల్స్ డిపాజిట్లు ఉన్న కంట్రీ. బట్ మనం ఇప్పటివరకు దాన్ని ఎక్స్ట్రాక్ట్ రిఫైన్ చేయలేదు. మనకు కూడా టైం పడుతుంది, కొన్ని దశాబ్దాలు పడుతుంది. సో అప్పుడే మనం ఆ స్థాయికి వెళ్ళలేం. బట్ పాయింట్ ఏంటంటే, సో చైనాని లాక్ చేసేసారు. ద ఓన్లీ హోప్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే చైనా తైవాన్ మీదకి వెళ్ళాలని. నేను మీకు చెప్పినట్టుగా తైవాన్ మీదకి వెళ్తే ఇట్ కుడ్ బి 99% గేమ్ ఓవర్. సో దట్ లీవ్స్ us విత్ భారత్. చైనాది కూడా ఇంకొక చిన్నది ఇన్సిడెంట్ ఉంది, బట్ భారత్తో లింక్ అవుతుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డౌన్ ద లైన్. సో ఇన్ని దేశాల్లో చాలా పావులు కదిపిన యుఎస్ మన మీద కదపకుండా ఉండదు. ఎస్పెషల్లీ మోదీ గారు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఎస్పెషల్లీ ఆఫ్టర్ విట్నెసింగ్ ద గ్రోత్. ఆల్సో మనం పాపులేషన్ వైస్ కూడా చైనాతో ఆన్ పార్ ఉన్నాం. కరెక్ట్, ఇప్పుడు దాటాం అని కూడా అంటున్నారు. సో అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనం ఎదుగుతున్న తీరు, ఆ యుఎస్ గ్రోత్ రేటు 1 to 3% ఉంటే మనం 6 to 8, 9 కూడా వెళ్తున్నాం. సో ఖచ్చితంగా మన్ని కూడా నిలువరించాల్సిన సమయం వచ్చిందని చైనా యుఎస్ ఎప్పుడైనా అనుకుంది. సో స్టార్ట్ చేసింది 2014 to 19 మధ్యలో కూడా కొన్ని జరిగాయి. బట్ అది పీక్కి ఎప్పుడు తీసుకెళ్ళిందంటే ఫ్రమ్ 2019. ఫస్ట్ ఇన్సిడెంట్ ఎప్పుడు అంటే మనకి మోదీ గారు గెలిచిన తర్వాత ఆర్టికల్ 370 అబ్రోగేట్, ఐ థింక్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సోరోస్, ద వన్ హూ సిట్స్ ఇన్ యుఎస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అతను అన్నాడు బహిరంగంగా మోదీని మనం ఓడించాలి అని అతను అన్నాడు డైరెక్ట్. దాని తర్వాత మనకి సిఏఏ ప్రొటెస్టులు జరిగాయి. బట్ అదృష్టవశాత్తు మనం దాన్ని నిలువరించగలం. అదే టైంకి కోవిడ్ రావడంతో నిజంగా ఒక రకంగా సర్వైవ్ అయ్యాం. దాని తర్వాత సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేశారు, అది కూడా మొత్తం వెస్ట్ సపోర్ట్తోనే నడిచింది. కెనడా బహిరంగంగా సమర్థించింది. దాని తర్వాత యూకేలో, జర్మనీలో, బెల్జియంలో, ఈవెన్ పన్ను యుఎస్లో ఉండే ఇక్కడున్న వేరే ఈ దేశాల్లో చెప్పిన దేశాల్లో ఉన్న ఖలిస్తానీ వాళ్ళందరూ ఫండింగ్ ఇస్తూ వచ్చారు. సో అలాగా మొత్తానికి ఫార్మర్స్ ప్రొటెస్ట్ నడుస్తూ వచ్చింది. రెజ్యూమ్ చేంజ్ చేయాలనుకున్నారు, కానీ జరిగే ముందరే మోదీ గారు ఆ బిల్లు వెనక్కి తీసేసుకున్నారు, ఫార్మ్ లాస్. దాంతో వాళ్ళకి ఏం అవకాశం లేక వెళ్ళిపోయారు. కానీ దాని తర్వాత కూడా రకరకాల ప్రొటెస్టులకు ట్రై చేశారు. ఎన్నికల ముందర మళ్ళీ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేయాలనుకుంటే తొక్కేశారు. అసలు ఏమీ లేని రెస్లర్స్ ప్రొటెస్ట్ కూడా చేయాలనుకున్నారు, ఒకటి జరిగింది హర్యానా నుంచి. బట్ అది కరెక్ట్, బట్ అది కూడా ఎక్కువ ముందరికి వెళ్ళలేదు. కానీ ఇదే టైంలో వాళ్ళు ఏం చేశారంటే హిండెన్బర్గ్ తీసుకొచ్చారు అదానీ మీద వేయడం. అదానీ మీద ఎప్పుడు వేశారంటే వరల్డ్స్ 2nd లార్జెస్ట్ పర్సన్గా అదానీని ఎదిగిన తర్వాత వాళ్ళు వేశారు. ఎందుకంటే మీకు గతంలోనే చెప్పాను, అదానీ వాజ్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండియాస్ కన్స్ట్రక్షన్, రెన్యూబుల్ ఎనర్జీ, పోర్ట్స్. అండ్ హిండెన్బర్గ్ చేసిన తర్వాత అదానీకి లాసులు చాలా వచ్చాయి. అప్పుడు మళ్ళీ సోరోస్ అన్నాడు అదానీ అండ్ మోదీ దే ఆర్ బోత్ ఇంటర్ కనెక్టెడ్, అదానీని గనక తొక్కేస్తే మోదీ ప్రభుత్వం పడిపోతుందని అన్నాడు. సో అంటే క్లియర్గా హిండెన్బర్గ్ అనేది దేనికి క్రియేట్ చేశారో మనకు అర్థమైంది. సో హిండెన్బర్గ్ చేశారు. బట్ ఇంకా సంహౌ మనం సర్వైవ్ అవుతూ వచ్చాం. సర్వైవ్ అవుతూ రావడమే కాకుండా ఇదే టైంలో మనం G20 నిర్వహించాం.
చాలా విజయవంతంగా. ఎందుకంటే అసలు ఎడమొహం పెడమొహంగా ఉన్న భారత్ చైనా కూడా వాళ్ళు జాయింట్ డాక్యుమెంట్ లో కలిసి వచ్చారు. G20 సమిట్ కరెక్ట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. మనము ఆఫ్రికన్ యూనియన్ ని భాగస్వామి చేసాం, ఐమెక్ కారిడార్ ని మొదలు పెట్టాం. అంటే గత G20 దేశాలకు ఏవి సాధ్యం కానీ మనం చేసి చూపించాం. ఎడమొహం పెడమొహంగా ఉన్న వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్కి ఒప్పుకునేలా, కొన్ని కొత్త రిఫార్మ్స్ తెచ్చేలా. యుఎస్కి చైనాకి ఖచ్చితంగా ఇది వాళ్ళకి నచ్చదు, ఇలా డిప్లొమసీలో మనం ముందర ఉండడం. కరెక్ట్గా ఇది అయిన తర్వాతే కెనడా మనది నిజ్జర్ది మొదలెట్టింది. భారత్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ చేస్తోంది వేరే దేశాల్లో. అండ్ దీనిని ఒక అడుగు ముందరికేసి పన్నునే మనం చంపాలనుకున్నామని చెప్పి యుఎస్ కూడా అనడం మొదలుపెట్టింది. ఇది బైడెన్ ఉన్నప్పుడు. ఇదంతా ఎప్పుడు జరుగుతూ వచ్చింది? ఎన్నికలకు 6 నెలల ముందు. హిండెన్బర్గ్ది ఏడాది ముందర, ఏడాదిన్నర. ఈ నిజ్జరు పన్నుది ఎన్నికలకు 6 నెలల ముందు. వ్యాసాలు రాశారు వెస్టర్న్ మీడియాలో, ఎన్నికల్లో ప్రభావం చూపించాలని. ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ బహిరంగంగా అన్నది ఏంటి అంటే, గత ప్రభుత్వం యుఎస్ ఎయిడ్ ద్వారా ఓటర్లని ప్రభావితం చేయడానికి కొన్ని బిలియన్స్ ఖర్చు పెట్టింది భారత్లో అని అన్నాడు యుఎస్ ప్రభుత్వం. అంటే రెజీమ్ చేంజ్ చేయడానికి యుఎస్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది మన దేశంలో. బట్ సంహవ్ మనం అది సర్వైవ్ అయ్యాం. ఇంకా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బైడెన్ టర్మ్ అయిపోయింది, ట్రంప్ వచ్చాడు. సో ట్రంప్ వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మనకి ఏం జరిగిందంటే పెహల్గాం దాడి జరిగింది. పాకిస్తాన్ ఉన్న స్థితిలో సొంతంగా భారత్ మీదకి వచ్చే ధైర్యం చెయ్యదు, ఎస్పెషల్లీ బాలాకోట్ చూసిన తర్వాత. ఎవరో పాకిస్తాన్కి ధైర్యం ఇచ్చి ఉండాలి. కరెక్ట్, అది ఇప్పుడు చైనా ఇచ్చే స్థితిలో లేదు. ఇంకెవరు ఇచ్చి ఉంటారు? యుఎస్. ఎస్పెషల్ ఆ టైంకి వ్యాన్స్ కూడా ఉన్నాడు ఇక్కడే. అండ్ మనం గనక గమనించినట్టయితే వ్యాన్స్ మాట్లాడుతూ దాడి జరిగిన తర్వాత లిమిటెడ్ స్ట్రైక్కు మేము ఒప్పుకుంటాము, లాంగ్ టర్మ్ స్ట్రైక్కు మేము ఒప్పుకోమని. నువ్వెవడి ఒప్పుకోవడానికి? జరిగింది మా మీద, ప్రతీకారం తీసుకోవాల్సింది మేము, గాయపడ్డది మేము, నువ్వు చెప్తే మేము చేయాలా? సో యుఎస్ ప్లాన్ ఏంటి అంటే లాంగ్ డ్రాన్ వార్లో మనల్ని ఉంచాలి, రష్యాలో లాగా. లాంగ్ డ్రాన్ వార్లో ఉంచినట్టయితే ఏమవుతుంది? ఆస్తి నష్టం జరుగుతుంది, చాలా వరకు ఆర్థిక నష్టం జరుగుతుంది, జరుగుతుంది. Eventually either through elections or through protest. బట్ మనం ఏం చేసాం, కొన్ని గంటల్లో మనం యుద్ధం చేసేసాము, చేయాల్సిన నష్టం చేసేసాము, పాజ్ అనేసాం. అందుకే దాని తర్వాత ట్రంప్ మన మీద శాంక్షన్స్ పెట్టడం మొదలుపెట్టారు. ఆర్థికంగా నష్టం మనకి ఏం రాలేదు కాబట్టి. ఫస్ట్ 25 అన్నాడు, మనం ఆ టారిఫ్ వేటి మీద పడ్డాయో వాటి ప్రత్యామ్నాయాలు మనం వెతుక్కుంటూ వెళ్ళాం. దాన్ని 50కి చేశాడు, దానికి కూడా మనం ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటూ వెళ్ళాం. చివరికి తనే దిగొచ్చి 18% అని అన్నాడు. సో మనం ఇప్పుడు కూడా మనం అన్ని ప్రత్యామ్నాయాలు ఎత్తుక్కుంటూ ఉన్నాం. ఇప్పటికీ మనం ట్రేడ్ డీల్ చేయలేదు, మనం ఇప్పటికీ ట్రేడ్ డీల్ మీద సంతకం పెట్టలేదు. అప్పుడు అని అంటున్నాను. ఇంకా ఏడాదిన్నర ఉంది అంతే, ఇప్పటికి ట్రేడ్ డీల్ చేసుకోలేదు. సో అంటే ఎన్ని రకాలుగా సామధాన భేద దండోపాయాలు ఏవైతే వాడచ్చో అవన్నీ వాడి మనది రెజ్యూమ్ చేంజ్ చేయడానికి, ఆర్థికంగా మనం ఆపడానికని యుఎస్ ప్రయత్నిస్తాం. అండ్ ఇప్పుడు ఉన్న మనకు అతి పెద్ద థ్రెట్ ఏంటి అంటే, మీకు ఇందాక నేను చెప్పాను బంగ్లాదేశ్ పోర్టుకి అనుమతి అడుగుతోందని. అది వెళ్ళాలి అంటే మన రీజన్ నుంచే వెళ్ళాలి. ఇప్పుడు మనం అక్కడే ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయిల్ కోసమే కదా ఇరాన్లో జరుగుతుంది, ఆయిల్ కోసమే వెనిజులాలో జరిగింది. ద మూమెంట్ మనకి ఇక్కడ ఆయిల్ పడింది అంటే గనక మనకు అది చాలా ప్రమాదం. ముఖ్యంగా యుఎస్ వైపు నుంచి అది చాలా ప్రమాదం. మనకి మనం పవర్ఫుల్ గా లేమండి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. బైడెన్ ఉన్నప్పుడు అంటే ప్రతి దేశానికి కోస్టల్ ఏరియా ఉన్న దేశాలకి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే ఒక లైన్ ఉంటుంది, వాళ్ళకి తెలుసు అనమాట. ఆ ప్లేస్లోకి రావాలి అంటే వేరే వాళ్ళు ఆ దేశం అనుమతి అడగాలి. ఇంటర్నేషనల్ వాటర్ అంటారు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. యుఎస్ మనది ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి వచ్చేసింది బైడెన్ వచ్చిన తర్వాత. I think 21లో మనం ప్రొటెస్ట్ చేసాం, అంటే డాసియర్ ఇచ్చాం ఎలా చేస్తారు అది అంటే. డైరెక్ట్ అన్నారు అది ఇంటర్నేషనల్ వాటర్, మీరు ఆపడానికి వీలేదు, మేము ఒప్పుకోమని. సో అంటే జస్ట్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకే వాళ్ళు అలా వస్తే, ఇంకా పెట్రోల్ పడిందని తెలిస్తే ఇంకా వాళ్ళు ఊరుకుంటారా? ఎక్కడ పడడానికి అవకాశం? అండమాన్ అండ్ నికోబార్ రీజనే.
అండ్ ఇంకా ఇప్పుడు నిన్ననో మొన్ననే ప్రకటించారు ఇంకా చాలా ఎక్కువ. ఐ థింక్ మనకి ఒడిస్సా దగ్గర ఎక్కడో కూడా మ్యాసివ్ ఎక్స్ప్లోరేషన్స్ చేయాలి, లెఫ్ట్ రైట్ చేశాడని చెప్పారు. అసలు ఇంకా ఆపద్దు, చేస్తున్నానంటే వీ హ్యావ్ టు గెట్ ఆయిల్ అని. ఎందుకు మనం అంత దృఢ నిశ్చయంతో ఉన్నాం అంటే ఆయిల్ రాలని. రెన్యూబుల్ ఎనర్జీ కొంచెం టైం పడుతుందండి, అది ట్రూత్. వెంటనే ఏదో ఇలా అనుకోగానే అయిపోదు. సో మనకి ఈ టైం కల్లా మనకు ఆయిల్ కావాలి. ఆయిల్ది కూడా ఒకవేళ పడ్డాది రావడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది. బట్ స్టిల్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఏంటి, మనకు ఒక రకంగా ఆయిల్ అనేది మనకు అదొక వీక్ లెవరేజ్ వేరే దేశాలకు. అంటే ఇప్పుడు మనమే చూడండి, వెస్ట్ ఏషియాలో వారంగానే రష్యా దగ్గరికి వేరే వేరే దేశాలకు వెళ్ళాం. రష్యా దగ్గర లేకపోతే ఏ దేశం ఇస్తుందని చూసాం, యుఎస్ దగ్గరికి. ఎందుకు మనం వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నాం. దీనివల్ల ఏంటి, మనకి పెట్రోల్ మనం దిగుమతి చేసుకుంటున్నాము అంటే మనకి దాని ధర ఎక్కువకి వస్తుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ సప్లై ఉన్నాయంటే ఆబ్వియస్లీ ప్రైస్ ఫ్లక్చువేషన్ ఉంటుంది, వాళ్ళకి సిండికేట్ ఉంటుంది. 100% రీసెంట్ దీనికి సంబంధించిన సిండికేట్ కూడా ఉంటుంది, అందులోంచి బయటకు వచ్చింది యుఏఈ, OPEC. ఎగ్జాక్ట్లీ ట్రాన్స్పోర్ట్ ఎగ్జాక్ట్లీ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పడుతుంది. సో దానివల్ల మన ధరలది కూడా ఒక రకంగా డిపెండెన్సీ ఈ ఆయిల్ మీద ఉంటుంది, మనం ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్. సో ద మూమెంట్ మనకి సొంత ఆయిల్ పడితే గనక ప్రైస్ ఇంత ఉండదు. సో మన గ్రోత్ రేటుకి మన దగ్గర ఉండే ఆయిల్ మనకి చాలా ఆధారపడుతుంది. ఎందుకంటే మన దగ్గర ఆయిల్ పడింది అనుకోండి, మనం ఇప్పుడు 80% ఇంపోర్ట్ చేసుకుంటాం. హైపోథెటికల్ 50% మనము సొంతంగా చేసుకున్నాం, మన దగ్గర ఎంత ఫారెక్స్ సేవ్ అవుతుంది, మన మన ఎకనామికల్లీ మనం ఎంత సేవ్ అవుతాం, గ్రో అవుతాం, అది అభివృద్ధి మీద పెట్టచ్చు. సో అంటే వేరే దేశాలకు మన మీద ఉన్న లెవరేజ్ పోతుంది, మనకి ఏదైతే వీక్నెస్ ఉందో మనం దాన్ని కూడా మనం దాన్ని మార్చుకోగలం అడ్వాంటేజ్గా. సో ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ బూన్ ఫర్ అస్ అండ్ అట్ ది సేమ్ టైం ఇది థ్రెట్ టు us. భయం వేస్తుందండి మీరు చెప్తుంటే యాక్చువల్లీ. కరెక్ట్. సో ఎందుకంటే ఇక్కడ కూర్చొని మనం ఏదో సూపర్ పవర్ కదా, మనం బాగానే ఉన్నాం అనే ఉద్దేశంతో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, కానీ వాట్ హ్యాపెండ్ విత్ లైక్ అప్పట్లో రష్యా, వెనిజువలా, కరెక్ట్, అండ్ దానికన్నా ముందు సద్దాం హుసేన్, కరెక్ట్, వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఆలోచిస్తుంటాయి. అంతెందుకు ఒక మీమ్ ఉంటుంది, మిథున్ చక్రవర్తిది ఒక మీమ్ ఉంటుంది, అతను మొత్తం ఒంటికి ఆయిల్ రాసుకుని ఉంటాడు. సో పైనుంచి యుఎస్ ట్రూప్స్ దిగుతూ ఉంటాయి, దే ఫౌండ్ ఆయిల్ హియర్ అని చెప్పేసి. సో నేను ఇన్ని రోజులు ఇండియా ఎగ్జంప్షన్ లేదు, మన జోలికి వస్తే నరికేస్తాం, చంపేస్తాం, మనం అది అనుకుంటున్నాను. కానీ బట్ ఇప్పుడు మీరు చెప్తుంటే భయం వేస్తుంది. అంటే పాకిస్తాన్ని మనం హ్యాండిల్ చేస్తాం. లెట్ మీ బి యాజ్ క్లియర్ యాజ్ ఐ కెన్. పాకిస్తాన్ని, చైనాని వీ కెన్ హ్యాండిల్. మనకి అసలు చైనాది కూడా ఏం పెద్ద లేదు. బట్ యుఎస్ ఐఎమ్ సారీ కాదు. అండ్ నాకు ఇంకొక గట్ ఫీలింగ్ ఏంటి అంటే, ఒకవేళ ఆయిల్ పడ్డా మనం చెప్పమండి. ఎందుకు అంటే మన రీజన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మనది నేవీ బలపడాలి. మోదీ గారు వచ్చిన తర్వాత నుంచి అందుకే ఫస్ట్ థింగ్ ఆయన ఫోకస్ పెట్టింది నేవీని స్ట్రెంగ్తెన్ చేయడం. నేవీ స్ట్రెంగ్తెన్ అవ్వాలి. ఎందుకంటే నేవీ స్ట్రెంగ్తెన్ అవ్వడం అంటే ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, సబ్మెరీన్లు, కార్బెటిస్, ఫ్రిగేట్స్, డెస్ట్రాయర్స్ ఇలాంటివన్నీ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు యుఎస్ బ్రీచ్ చేసిందని ఎందుకు చేసింది, మన దగ్గర అన్ని లేవు కాపాడుకోవడం. సో ద మూమెంట్ అది వస్తూ ఉంటే మనం అన్నాయనుకోండి, యుఎస్ దాటి రాలేదు. సో మనం ఈ స్ట్రెంగ్త్ పెరగాలి. నాకు తెలిసి ఇది పెరిగేంత వరకు ఆయిల్ పడ్డా చెప్పే పరిస్థితిలో లేవు. బట్ దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ సాటిలైట్ ఇమేజెస్ ఉంటాయి, కష్టం. ఎందుకంటే అండర్ వాటర్ స్పైస్ ఉంటారు, కంప్లీట్ చాలా ఉంటాయి, రిస్కే. బట్ వాళ్ళ దగ్గర ఇంత లేదన్నా ఇజ్రాయెల్ వాళ్ళ ప్రాక్సీ కంట్రీ, వాళ్ళ ఇంటెల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మొసాద్ ఈస్ గుడ్, నేను కాదనను, బట్ మొసాద్ చాలా ఎగ్జాజరేటెడ్. అవునా? మొసాద్ చాలా ఎగ్జాజరేటెడ్ అండి. మొసాద్ సర్వైవ్స్ బికాజ్ ఆఫ్ ఏంటండి? లేదు, మొసాద్ అబ్రివేషన్ ఏం లేదు, మొసాదే. మొసాద్కి సిఐఏ బ్యాక్ బోన్. అంత ఉండి మొసాద్ ఏంటంటే వాళ్ళ దృష్టి ఒక మీద ఉంటే ఇంకొకటి వాళ్ళు పట్టించుకోరు. అందరికీ తెలిసిందే రాత్ ఆఫ్ గాడ్ అని అంటారు అందరూ. వాళ్ళ స్పోర్ట్స్ వాళ్ళని జర్మనీలో పాలస్తీనియన్స్ చంపిన తర్వాత వీళ్ళు ఏరేరి చంపారని అంటారు. దాంట్లో సగం మంది వీళ్ళు ఎవరైతే చంపారో వాళ్ళందరూ నార్మల్ టెర్రరిస్ట్, అంటే ఫుట్ సోల్జర్స్, పెద్దవాళ్ళని చంపలేదు. మొసాద్ చీఫ్ అయినా ఫెయిల్యూర్ అయిందని. పోనీ అంతా జరిగిన తర్వాత వీళ్ళ దేశాన్ని కాపాడుకున్నారా? వీళ్ళ రిసోర్సెస్ అన్ని ఈ రాత్ ఆఫ్ గాడ్ మీద పెట్టడంతో యామ్ కిప్పూర్ వార్ జరిగింది.
వేరే దేశాలు వచ్చి మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. అండ్ మొన్న 23 అక్టోబర్ 7th కూడా వాళ్ళు ఏం ఆపగలిగారు? నిజానికి 12 ఏళ్లలో మనం ఎన్ని టెర్రర్ అటాక్లు ఆపాం? పెహల్గాం, జమ్మూ కాశ్మీర్లో జరిగినవి, మొన్న ఢిల్లీ, ఈ 3 తీసేస్తే అందులో కూడా క్యాజువాలిటీస్ జరగలేదు. పెహల్గాం దురదృష్టవశాత్తు జరిగింది. అది కాకుండా జన నష్టం ఎక్కడ జరిగిందండి? 12 ఏళ్లలో ఇజ్రాయెల్లో జరిగింది. సో ఆర్ రాయ్స్ అన్పారలల్. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే మొసాద్కి సిఐఏ ఫండింగ్ ఉంది, యుఎస్ ఫండింగ్ ఉంది, మన దగ్గర ఫండింగ్ లేదు. అవన్నీ మన సొంతం, మన కష్టం. బట్ స్టిల్ మనం ఇవన్నీ ఆపుతున్నాం. బట్ స్టిల్ యుఎస్ ఈజ్ ఫార్ 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 మోర్ పవర్ఫుల్ దెన్ అస్. సో మనం యుఎస్ నిలువరించే స్థితిలో లేం. రష్యా చైనా కలిస్తేనే ఏమీ లేదు. సో మనం ఇంకెక్కడ? సో దురదృష్టవశాత్తు ఆయిల్ పడ్డా మనం చెప్పం. నేను అనుకోవడం, మనం కోరుకుంటాం కూడా ఆయిల్ పడకూడదు అప్పుడే. సో మన నేవీ స్ట్రెంగ్ అయ్యేంత వరకు చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఆ వేలోనే బంగ్లాదేశ్ వెళ్ళాలి. ఆ వెసిల్స్లో గన్స్ ఉంటే, వెపన్స్ స్ట్రెంగ్ చేసే ఉంటే, సోల్జర్స్ని పంపిస్తే ఆ సోల్జర్స్ బంగ్లాదేశ్లో ఉన్న సపరేటిస్ట్లకు ట్రైనింగ్ ఇస్తే, లేకపోతే ఆ సోల్జర్స్ మయన్మార్లో వెళ్ళి నార్త్ ఈస్ట్ అంతా అల్లకల్లోలం చేస్తే పరిస్థితి ఏంటండి? సో మనకి చాలా థ్రెట్ ఉంది. నేను మీకు ఇందాక స్టెప్ బై స్టెప్ యూఎస్ చేసిన థ్రెట్లలో నార్త్ ఈస్ట్ మర్చిపోయాను. మణిపూర్ వాజ్ అ క్లియర్ కట్ ఆపరేషన్ టు సపరేట్ నార్త్ ఈస్ట్ ఫ్రమ్ భారత్. మనం దాన్ని ఇప్పటివరకు రెసిస్ట్ చేస్తూ వస్తున్నాం. లెట్స్ హోప్ మనం దీనికి ఒక పరిష్కారం కూడా కనుక్కుంటామని అనుకుంటున్నాం. అంటే మీరు చూడండి, మల్టీ ఫ్రంట్ వార్ మనకి ఎన్ని విధాలుగా ఉందో. ఎవరన్నా వాళ్ళ దేశం బాగుండాలంటే ఆయిల్ పడాలని కోరుకుంటారు. నేను అంటున్నా వద్దు, పడకూడదని. మన నేవీ స్ట్రెంగ్ అయ్యి మన ప్రభుత్వానికి, మన నావికా దళానికి వాళ్ళకి నమ్మకం రావాలి. ఎస్, ఒకవేళ ఆయిల్ పడ్డా మనని కాపాడుకోగలం అనేది నమ్మకం వచ్చేంత వరకు మన వాళ్ళు బయట పెట్టరు ఆయిల్ పడ్డా. సో అందుకే ప్యారలల్గా మీరు చూసుకున్నట్టయితే అంటే చాలా భారీ సంఖ్యలో మన సబ్మెరీన్స్, మన నావికా దళాన్ని బలపరుస్తున్నాం. ద సూన్ వి బికమ్ పవర్ఫుల్, ద సూన్ ఇట్ విల్ హెల్ప్ అస్. మనం అలా బలపరిచే ప్రాసెస్ లో కూడా వాళ్ళకి డౌట్ రాదంటారా? ఎందుకు వీళ్ళు సడన్ గా ఇంతలో దీని బడ్జెట్ సడన్ గా మనకి ఇప్పటివరకు పడలేదు? లైక్ ఇప్పుడు అంటే అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకుందాం, 2027 అట్లీస్ట్ 2027 కల్లా ఇంకేదో జరిగి మన టెక్నాలజీ పెరిగి, ఎందుకంటే మనం కూడా చాలా శాటిలైట్స్ పంపిస్తున్నాం, సంథింగ్ హ్యాపెన్, లైక్ ఎక్కడైతే నిల్వలు ఉంటాయో అవి ఇంకా క్లియర్గా మనకు తెలిసాయి అనుకుందాం. అండ్ దాని తర్వాత లైక్ దేశ ముఖ చిత్రం మారిపోయే అవకాశం ఉంది. సో దీన్ని దేశ అభివృద్ధికి వాడాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి దాని ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ నేవీని స్ట్రెంగ్తన్ చేద్దామని చెప్పేసి ఒకనొక ఆర్థిక సంవత్సరానికి లైక్ బడ్జెట్ సడన్గా పెంచారనుకోండి, ఆబ్వియస్లీ లైక్ ప్రపంచ దేశాల కళ్ళు పడతాయి కదా, ఎందుకు పెంచుతున్నారని చెప్పేసి. అంటే సినిమా లాగా ఉండొచ్చు. అబ్సల్యూట్లీ అండర్స్టాండ్ మీరు అడిగింది, కానీ అలా అవ్వదండి దురదృష్టవశాత్తు. సో అంటే మూడిటికి డబ్బు ఇవ్వాలి, నావికా దళానికి ఇవ్వాలి, వైమానిక దళానికి ఇవ్వాలి, సైన్యానికి. సో గత ప్రభుత్వాలన్నీ కూడా కేవలం సైన్యం మీద కూడా పెట్టలేదు దురదృష్టవశాత్తు. బట్ ఇచ్చిన దాంట్లో కొద్ది గొప్ప సైన్యానికి ఇచ్చారు. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత అందుకే మనకి ఇప్పుడు చూసుకుంటే మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వచ్చింది. అసలు అది కొన్ని దశాబ్దాల నుంచి అది పాజ్లో ఉన్నది, ముందరికెళ్లకుండా. మోదీ గారు వచ్చిన తర్వాత ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వచ్చింది, ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మనం తెస్తున్నాం. ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో రావడానికి నేవీ ఫైటర్ జెట్స్ని మనం తెస్తున్నాం. దాని తర్వాత మనము నేవీకి ఒక సపరేట్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి, సెన్సార్స్ అన్నీ పెట్టేవి, వాటిని మనం కొనుక్కుంటున్నాం. సో నేవీని మనం స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. యుఎస్ ఇస్ నాట్ ఎ చైల్డ్, అంటే వాళ్ళకి అంత సందేహం రాకుండా ఉండదు. అండ్ ఇప్పుడు ఈ ఎక్స్ప్లోరేషన్లో కూడా మనం వాళ్ళ దేశాలు యూకేదో యుఎస్తోనే మనం సహాయం తీసుకుంటున్నాం. సో వాళ్ళ దాచి మనం ఏం చేయలేం. కానీ మనం చాలా యుద్ధ ప్రాతిపదికన మన నావికా దళాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. సబ్మెరీన్స్ పెట్టుకోవాలి, సో దట్ మన శత్రువులకి మనం ఎక్కడున్నామో తెలియకూడదు. ఫ్రిగేట్స్ని, డెస్ట్రాయర్స్ని, కార్బెటిస్ని పెట్టుకోవాలి, సో దట్ మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ సేఫ్ ఉండాలి. మీరు చూసుకున్నట్టయితే ఒక నేవీలో ఒక బెటాలియన్ వెళ్తున్నప్పుడు, బెటాలియన్ అన్న నేవీది ఒక వర్డ్ మర్చిపోయానండి, ఎయిర్ క్రాఫ్ట్ స్క్వాడ్రన్ ఉన్నట్టుగా, కాదు సారీ వర్డ్ మర్చిపోయాను, క్షమించాలి. ఓకే, వాటికి ఏంటంటే ఒక్కటి వెళ్ళదు ఎప్పుడు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వెళ్తోంది అంటే కనుక దాని చుట్టూ కొన్ని వెళ్తాయి.
దాన్ని Sailors అంటారు. అంటే కొన్ని వెసల్స్ వెళ్తాయి, Okay. కార్బెటీస్ అని అంటారు, డెస్ట్రాయర్స్, ఫ్రిగేట్స్, అంటే కొంచెం పెద్దవి చిన్నవి, వాటిని వాడు కాపాడుకోవడానికి. సో ఇవన్నీ కావాలి మనకి. ఇప్పుడు మనం ఇవన్నీ తయారు చేస్తున్నాం, కానీ 70 ఏళ్ళు కష్టపడి తయారు చేయాల్సినవి మనం 12 ఏళ్లలో మనం చేసేయలేం. అంటే మనం ఇప్పటివరకు మనం అన్ని ఇప్పుడు మనం ఏంటి, ఇప్పుడు కొత్తగా చేయాలి భవిష్యత్తుకి. ప్రస్తుతం ఉన్నవి పాడైపోతుంటే మనం వాటిని భర్తీ చేసుకుంటూ మనం చేయాలి. సో అండ్ అట్ ది సేమ్ టైం ఇది అవుతుంటే సబ్మెరీన్స్ కూడా పెట్టాలి. సబ్మెరీన్స్ చాలా ఎక్స్పెన్సివ్, చాలా మన దగ్గర టెక్నాలజీ లేనే లేదు, వేరే దేశాల నుంచి అడుక్కుని తెచ్చుకోవాలి. సో వెరీ బిగ్ థ్రెట్ అండ్ వెరీ బిగ్ ఛాలెంజ్. అండ్ ఈ ప్రాసెస్ మొత్తంలో మనకున్న ఒక థ్రెట్, మీకు ఇందాక చైనాది ఒక్కటి చెప్పాను. సో చైనా మళ్ళీ మన మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఒత్తిడి అంతా ఉండే ఆర్థికంగా చైనాకి నష్టం కలుగుతూ ఉంటే, ప్రజలకి దాని మీద వ్యతిరేకత వస్తూ ఉంటే, దాన్ని దృష్టి మలచడానికి, నేషనలిజాన్ని మళ్ళీ వాళ్ళలో రెచ్చగొట్టడానికి మన మీదకి యుద్ధానికి రావచ్చు. గాల్వాన్ అందుకే జరిగింది. గాల్వాన్ జరగడానికి కారణం ఏంటంటే ప్రపంచం మొత్తం చైనా మీద వేలు చూపిస్తూ వచ్చింది. వుహాన్ మీ నుంచి వచ్చిందని. దానికి కూడా ఆర్థికంగా చాలామంది దాని మీద ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. ఆర్థికంగా అప్పటికే కొంచెం హీట్ ఫేస్ చేస్తున్న చైనా ప్రజల దృష్టి మరల్చడానికి గాల్వాన్ మీదకి వచ్చింది. అనుకుంది సలామీ స్లైసింగ్ చేస్తూ వచ్చింది చైనా దాని ముందర వరకు. అంటే కొంచెం తీసుకోవడం అలా తీసుకుందాం అనుకుంది. మనం తిరగబడ్డాం. సో 5 ఏళ్ల తర్వాత చివరికి చైనానే వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ అలాంటి మిస్అడ్వెంచర్ చైనా చేసే అవకాశం కూడా ఉంది. ఇది కనుక జరిగితే విన్ విన్ యుఎస్కి. ఎందుకంటే అది దానికి ఇమ్మీడియట్ థ్రెట్ అయిన చైనాను ఎకనామికలీ లాక్ అవుతుంది, భవిష్యత్తులో థ్రెట్ అయ్యే మనము లాక్ అవుతాం. పాకిస్తాన్ జరిగింది చైనా చేసినట్టు భావిస్తుంది. సో అదొక థ్రెట్ మనకు ఉంది. చైనా యుద్ధానికి రాకుండా ఆపాలి మనం, చైనాతోని మనం అందుకే మోదీ గారు ఎప్పుడు అనేది అదే, ఏ యుద్ధకా సమయ నహీ హే, ఏ యుద్ధకా సమయ నహీ అనేది ఆయన. ఎందుకంటే యుద్ధం చేయడం చేతకాక కాదు, యుద్ధంలోకి వెళ్తే మన ఎదుగుదల ఆగిపోతుంది, మన గ్రోత్ ఆగిపోతే గనక ఇంపాసిబుల్. యుఎస్ ఎన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినా యుఎస్ రివైవ్ అవ్వగలుగుతుంది. ఎందుకంటే ప్రపంచాన్ని దాని మీద ఆధారపడేలా చేసుకుంది. డాలర్ ద్వారా, టెక్ ద్వారా, రకరకాల